చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో రియాక్షన్ ఏంటండి లోకల్ కాన్స్టిట్యున్సీ? ఇప్పుడు మీరు అంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి రెండు విధాలుగా మిమ్మల్ని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే రూరల్ ఏరియాస్ అయితే కొంచెం ఎబ్బెట్టుగా మాట్లాడుతూ ఎత్తిపోసినట్టు మాట్లాడుతూ సూటిపోటి మాటలతో కూర్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెళ్ళినప్పుడు లోకల్ పీపుల్ వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఫీడ్బ్యాక్? అస్సలు రూరల్ లో అయితే చాలా హ్యాపీగా ఉంది. నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బికాస్ దే నో అబౌట్ హెర్. ముందు ప్రీవియస్ సార్ ఎక్స్ కోసం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నేను చూసుకునే విధానం, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం, వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ నేను రిసీవ్ చేసుకునే విధానానికి వాళ్ళు నన్ను ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. అమ్మ నువ్వు బాగా చూసుకుంటావు మమ్మల్ని, మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారి బాధల నుంచి ఈ విముక్త మళ్ళీ ఇంకొక రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మాకు అందరికీ ఆనందంగా ఉంది అని దే ఆర్ వెరీ హ్యాపీ. మా ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది నెగటివ్ ట్రోల్స్ కూడా ఓన్లీ అది పొలిటికల్ గానే చేస్తున్నారు. దాన్ని కూడా నేనేం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చి మేము కలిసి పెళ్లి చేసుకుంటే దాన్ని తప్పు పట్టడానికి ఏముంది? సో కప్పిపుచ్చి చేసుకుంటారు, మీరు ఓపెన్ గా చేసుకున్నాం. కప్పిపుచ్చడానికి ఇంకేముంది? నాకు అక్కడ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తిరిగి డిస్టర్బెన్స్. ఇద్దరు సెపరేట్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఓకే, మీకు కొంచెం ఈ సెలబ్రిటీ పిచ్ ఉంది కదండి మీకు? నేను అవ్వాలి, ఏదో చెయ్యాలి, అందరికి కనిపించాలి, గుర్తించాలి లేదు. కానీ నాకు ప్రజలతో ఉండడం, పీపుల్ తో ఉండడం, పబ్లిక్ తో ఉండడం ముందు నుంచి ఇష్టం. అదే అక్కడ ఉండటం వేర్లే. నేను చెప్పేది ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ మనల్ని చూస్తే వెంటనే అదిగో మాధురి కదా ఏమో అని చెప్పాలి. అలా ఏమీ లేదు. సెలబ్రిటీ హోదా ఎవరికి నచ్చదు, అందరికి నచ్చుతుంది. కానీ నాకు ఎక్కువగా పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడం, పీపుల్ తో ఉండడం. మీరు అన్నట్టు అందరూ నన్ను గుర్తుపట్టడం నాకు ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు? మీకు ఇష్టం ఉండదు? ఇప్పుడు రోషన్ గారు అంటే 2 స్టేట్లు అందరికీ తెలుసు. మీకు ఇష్టమే కదా సెలబ్రిటీ గుర్తింపు? ఈ గుర్తింపు వేరు కదా, ఇది అసలు మామూలు గుర్తింపు. అసలు వేరే వాళ్ళకి వస్తుంది ఈ గుర్తింపు జీవితంలో. కొంతమంది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇబ్బందిగా ఫీల్ అవరా? ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మిమ్మల్ని ఒత్తిపడేస్తారా ఫోటోల కోసం? తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. దిగండి నో ప్రాబ్లం, దిగిరా తీసుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్. పాలిటిక్స్ లోనే అలాగే సపోర్ట్ చేస్తారు నాకు, ఇప్పుడు బిజినెస్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు పాలిటిక్స్, బిజినెస్, సినిమా ఇన్ని దాంట్లో రావటం చాలా మామూలు విషయం కాదు. ఆల్రెడీ పాలిటిక్స్ లో మీరు అక్కడ లోకల్లో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు, బిజినెస్ లో ఏంటో ప్రూవ్. మీరు చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళిపోయారని. ఓ శ్రీనివాస్ గారు నమస్తే. బ్లాక్ అండ్ బ్లాక్ బాగున్నానండి. అర్జెంట్ గా అంటే బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఏదో మీరు అరెస్ట్ అయిపోయారంట. అరెస్ట్ల మీద భయపడి కొంచెం శ్రీనివాస్ గారు ఎవరు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మాధురి గారు ఇవన్నీ తట్టుకోలేక దూరం అయిపోదాం, ఎందుకు ఈ అరెస్టులతో మనకి ఎందుకు లేనిపోనుకోవాలా, ఆయన్ని సైలెంట్ గా అలా లోపల పెట్టేస్తే మనం స్టార్ అవ్వచ్చు కదా అన్న వన్ సైడెడ్ గా ఆలోచిస్తున్నారు. సో అనే మాట నడుస్తుంది కాబట్టి నిజమా కాదు అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఆమెను కాల్ చేయమని చెప్పాను. డౌట్ క్లియర్ అయిపోయింది. శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫస్ట్ ఇన్ని రోజులు మీ పక్కన తను ఉండటం వల్ల మీకు ఏదో కళ వచ్చింది అన్నారు అందరూ. ఫర్ ద ఫస్ట్ టైం ఆమె సింగిల్ గా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అనిపించింది ఆమె పక్కన మీరు లేకపోతే ఏం లేదనిపించింది నాకైతే కదా. నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను శ్రీనివాస్ గారికి. నిజంగా అదే చెప్తారా? మీరు ఉంటేనే నాకు బాగుంటుంది అని. నిజంగా చెప్పండి. శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు. 100%. వితౌట్ హిమ్ ఐ యామ్ జీరో. ఓకే, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం విమర్శించినా, ఏ రకంగా ట్రోల్స్ చేసినా మేమిద్దరం ఒకటి. ఓకే, అనుకోవడానికి ఏముంది. నడిచి ముందుకెళ్ళి ఈ జంట మీడియాలో, సోషల్ మీడియాలో ఒక మంచి ఆలోచనలతో మా వరకు మేము స్వార్థంగా బ్రతికేయటం కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో మన మీద కూడా కొంతమంది ఆధారపడి బ్రతికేటట్టు వ్యాపార రంగంలో గాని, మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయ రంగంలో గాని ఇద్దరం కలిసి సర్వీస్ చేయాలి, కష్టపడాలి, ప్రజల పక్షాన ఎప్పుడు ఉండాలని మా జీవితాలను ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో ఇంత బాగా చెప్తారు శ్రీనివాస్ గారు. బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు డబల్ ఫైర్. ఎప్పుడు నా ఫైర్ ఆగింది? అసలు ఎప్పుడు ఆగింది?
అది నాకు ఇప్పుడు బ్లడ్ లో ఉన్నదే. Hmm. తిరుగుబాటు అన్నది, అడగటం అన్నది, ప్రశ్నించడం అన్నది ఎప్పుడు ఉన్నది. అది నేను ఎప్పుడు తగ్గలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారు. సుమన్ స్టూడియోలో ఉన్నాను కదా, ఎందుకు తప్పించుకుని తిరగాలి? దేశద్రోహం చేశానా? అవినీతి చేశానా? లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు లంచాలు తీసుకుని భూ కబ్జాలు చేసి భూదందాలు చేసి ఎక్కడైనా అధికార దుర్వినియోగం చేశానా? ఎందుకు నేను భయపడాలి? ఎందుకు తప్పించుకోవాలి? నేను చేసిన నేరం ఏంటి? అందుకే హాయిగా ఉంటాను నేను. మీరు రమ్మంటే 10 నిమిషాల్లో వచ్చా. మీరేదో అనుమానంగా కూడా ఒక మాట అన్నారు, మీరేదో తప్పించుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు అని. సో ఇంక ఇది క్లారిటీగా మీకు ఉండాలంటే నేను రావాలనిపించింది, వచ్చాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే సింగిల్ గానే తిరుగుతున్నారు, పెద్ద బందోబస్తు అంతా ఏం లేదు. గన్మెన్స్ కూడా గన్మెన్ కూడా అక్కడ ఆ స్టేట్ లోనే ఇస్తారంట, స్టేట్ ఇవ్వరంట. ఓకే. అందరికి అదర్ స్టేట్ వెళ్ళినా ఇస్తున్నారు, నా వరకు మాత్రం తీసేస్తున్నారు. నేటికి 15 రోజుల నుంచి నాకు గన్మెన్ లేదు. అసలు ఉందా మీకు? ఉంది కదా, 100% ఉంది కదా. రోజుకు వచ్చే ట్రోల్స్ మీరే చూస్తారు. మీ పక్కన ఉన్న వాళ్ళ లేకపోతే? లేదు, మాకు యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, జనసేన వాళ్ళంట, వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. అన్నోన్ నెంబర్స్ ఎత్తుతారు మీ ఇద్దరు? అన్నోన్ నెంబర్స్ అంటే మరి మా ప్రజలు కార్యకర్తలు కష్టాలు ఉండి ఫోన్ చేశారని ఎవరు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు కదా. చేసేటప్పుడు ఎత్తేటప్పుడు ఇదే మాట్లాడతారు, అరే నేను చంపేస్తాంరా, నరికేస్తాంరా, దమ్ముంటే రోడ్డు మీదకి రారా, ఇవన్నీ ఒకసారి లైన్అప్ చేసి మొత్తం అంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా సెక్యూరిటీని కూడా పెంచండి, అసలు 2+2 ఉండేది గన్మెన్, ఇప్పుడు తీసేసినారు, 1+1 చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది కూడా ఇప్పుడు నేను పక్క రాష్ట్రం వస్తే, నేను హైదరాబాద్ లో ఎన్నాళ్ళు ఉంటాను సార్? 2 days ఉంటాను, ఒక 3-4 days కాన్స్టెన్సీలో ఉంటాను టెక్కల్లో. బిజినెస్ పర్పస్ వచ్చినా ఇక్కడ నేను ఉండేది 2-3 days. ఈ 2-3 days ఉండటం నేరమా? గవర్నమెంట్ తీసేయటం ఏంటి? ఈ రోజు ఏదైనా జరిగితే మరి గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. నేను ఇంకా దీనికి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. స్పీకర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, గవర్నర్ గారి దృష్టిలో కూడా పెడతాను, డీజీపీ గారి దృష్టిలో, డీజీపీ ఇంటెలిజెన్స్ వారి దృష్టిలో కూడా పెడదాం అని అనుకుంటున్నాను లెటర్. నాకు ఇలాగా రక్షణ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా టార్చర్ ఉంది, చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఏదైనా జరగచ్చు. కాబట్టి నాకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ నాకు ఇవ్వాలని అడుగుదామని అనుకుంటున్నాను. ఇంకా అసలు మీ గన్మెన్ ఎందుకండి? పక్కన కేజీఎఫ్ లో పెద్దమ్మ ఉంటే మా గన్మెన్ అవసరం లేదు, నాకు కూడా గన్మెన్ అవసరం లేదు. ప్రోటోకాల్ లో ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే పోతాం, ఏముంది. సో కేజీఎఫ్ లో పెద్దమ్మ లాంటిదేగా మాధురి గారు కూడా చెప్తున్నాను కదా, కేజీఎఫ్ పెద్దమ్మ. కరెక్ట్. మంచి సపోర్ట్ అండి, చాలా మంచి సపోర్ట్. ఒక మనిషికి కావాల్సింది అదే అండి, ఒక మగవాడికి కావాల్సింది అదే. నేను ఏదైతే కోల్పోయినా ఆ సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తారు. ఆ సపోర్ట్ తో బ్రహ్మాండంగా ఏదైనా చేయగలను, ధైర్యం ఉంది. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.